పిఆర్ రోల్ చేసేవాళ్ళు అప్పుడు మీరు? చేసేవాడిని అండి, చేసేవాడిని. చాలా సినిమాలకి పిఆర్ రోల్ చేసేవాడిని. ఒకటి అంటే వివాదాలకు వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ టైం కోసం ఎక్కడ ఆలోచించకపోవడంతో మనం సక్సెస్ అయ్యామని అనుకోవాలండి. ఇప్పుడు సినిమా జర్నలిజం అంటే వివాదాలు లేకపోతే మరి జనాల్లోకి వెళ్ళాలంటే కష్టం కదా. అంటే ఇప్పుడు జర్నలిజం కాదు సార్, అప్పుడు జర్నలిజంలో మార్పులు అన్నిటితో పాటు వచ్చాయండి. అప్పుడు ఏంటంటే సాఫ్ట్గా ఉండేది, ఇప్పుడు ఏంటంటే క్యాచీగా ఉండాలి. మీకు ఒక ఇంప్రూవ్ కావాలి, ఒక వైరల్ అవ్వాల్సిన అవసరాలు అప్పుడు ఉండేవి కావండి. సో అప్పటికి వివాదాలంటే సార్ ఎంత మంచిగా వెళ్తున్నా 1-2 ఇన్సిడెంట్లు ఉంటాయి. అదే 1-2 ఇన్సిడెంట్లో మేము అలాంటి ఏమైనా ఉన్నాయి చేదు అనుభవాలు? మన సినిమా జర్నలిస్ట్ మిత్రులకి ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరితో ఏదో సందర్భంలో ఉంటుంది. అంటే ఒకటి ఎలా చెప్పొచ్చు అంటే, అది ఇప్పుడు చెప్పొచ్చులే తెలియదు కానీ, బ్రహ్మానందం గారి మీద నెగిటివ్గా ఒక 20 మంది 15 మంది కమిడియన్స్ ప్రెస్ మీట్ పెట్టారు ప్రశాంత్ కుటీర్లో. ఏదో రేలంగి గారి విగ్రహం పెడతానని, అది ఫుల్ లెంగ్త్ నేను ఐటమ్ వేశాను విత్ పర్మిషన్ వాళ్ళ మేనేజ్మెంట్ సపోర్ట్తో వేస్తే అది కొంచెం హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి ఇలా నమస్కారం పెట్టేవారు, నమస్కారం సిటీ కేబుల్ ఏదో జోక్. సో అలా కాదు సార్ అది ఇదంటే లేదు మీరు పెద్దవారు అనేవారు. అది చిన్న ఇది ఉండేది కానీ ఏంటంటే అది నాకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు అందరూ పెద్ద కమెడియన్స్ వాళ్ళంతా. సో అలాంటివి చాలా ఉంటాయండి. తర్వాత కాంట్రవర్సీ అని కాదు కానీ అలాగా అనుకుంటే నా మ్యాగజైన్ టైంలో నాకు బెదిరింపులు వచ్చాయండి. అంటే నేను అప్పుడు పొలిటికల్ నుంచి వచ్చాను కదా, టాప్ హిట్ మ్యాగజైన్కి పొలిటికల్ నుంచి వచ్చాను కొత్త కదా. సో నేను ఇక్కడ ఏదో పెద్ద డైరెక్టర్ మీద ఒక ఐటమ్ వేసేటప్పుడు ఆయన పొలిటికల్కి టచ్ ఉంది. వాళ్ళ సంస్థ నుంచి నాకు ఏమనుకుంటున్నావు అని ఉండాలా లేదా అంటారు కదా న్యాచురల్గా. ఎవరా డైరెక్టర్? అయిపోయింది ఇప్పుడు ఏం వద్దు కానీ ఇలాంటివి ఉంటాయి. సరే నాలో కూడా ఇంకా ఆ వయసు అంటే ఆ స్పీడ్ ఉంటుంది కదా, అక్కడ పెద్ద జర్నీ ఫేస్ చేసి ఉంటాం. అంటే ఎక్కడికి రమ్మంటావు అని అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అంటే అన్నపూర్ణలో ఏదో కవరేజ్లో ఉన్నాను, అది వస్తున్నాను ఉంటానన్న ఏదో వచ్చేదా అంటే నా ఒరిజినల్ స్టైల్ ఎగిరింది వచ్చేసింది, ఆపలేకపోయాను. అంటే వయసుతో అంటే వాళ్ళు వచ్చారు అక్కడికి, వచ్చారు సూకాళ్ళు భాస్కర్ భట్ల అందరూ నా కొలీగ్స్ అప్పుడు. అవును, భాస్కర్ భట్ల, గంగాధర్, మన శ్రీనివాసు ఐ న్యూస్ ఇప్పుడు ఎక్కడ ఇన్ కేబుల్ శ్రీనివాసు వద్దు మనకి నీకెందుకు అని పాప ఏదో వదులు అని అంటే తెలియక అంటే చాలా తక్కువ జర్నలిస్టులు సార్. ప్రెస్ మీట్ ఎలా ఉండేదంటే ప్రసాద్ ల్యాబ్స్లో కింద కూర్చుంటే ఆర్ నారాయణమూర్తి గారు ఇలా కెమెరాలో షోల్డర్ వేసుకొని షూట్లు చేసేవారు మన కెమెరామెన్లు. మహా అయితే మనం ఇలా పేపర్ చిన్న పట్టుకుని రాసుకునే వాళ్ళం. అదేం పెద్ద ఇది ఉండేది. ప్రశాంత్ కుటీర్ ఎంత ఉంటుంది సార్ హాల్,